లక్ష్యం ఏం చేసుకుంటారు, ఎవరికి పని చేస్తారు, ఈ కాలంలో ఎట్లా బతుకుతారు, ఎట్లా జీవితం నడుస్తుంది, ఎట్లా సక్సెస్ అవుతారు. ₹1 వాళ్ళ మీద జాబ్ ఎట్లా మీకంటే కోపులు ఎవరు మార్కెట్లో ఎవరు మనకంటే కోపులు. నేను పాలమ్మటోనే ఈ లెవెల్ వచ్చినట్టే మీరు ఇలా డిగ్రీ టెక్నాలజీ పీపుల్ ఏ లెవెల్ వాళ్ళు మీకు ఆ సత్తా ఉంది, ఆ కసి ఉంది, ఆ ఛాలెంజ్ ఉంది మీ కదా. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి, ప్రాపర్గా తీసుకుపోవాలి. ఇలా మా మన్మరాలు అది సెకండ్ ఇయర్ సిఎస్సి అవుతుంది, ఇదే కాదు మళ్ళా బీబీఏ చేస్తుంది, డబల్ డిగ్రీ డ్యూయల్ డిగ్రీ చేయొచ్చు. ఇప్పుడు యూజీసీలో రకరకాలు ఉన్నాయి కోర్సులు. నేను చెప్పిన మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ఏఐ తయారైపోయింది. ఇప్పుడు మల్లారెడ్డి అంటే ఒక ఏఐ, మా కోడలంటే ఒక ఏఐ, మా కొడుకు అంటే ఒక ఏఐ, మా మన్మరాలు అంటే ఒక ఏఐ. ఏ కోసం ఆలోచన చేస్తున్నాం అసలు ఏ అంటే అంటే తెలుసా మీకు? ఒక ఏ మీద మేము ఒకటి యూనివర్సిటీ తీసుకొస్తున్నాం. మాకు కూడా ఏం తెలియదు ఏ అంటే కాపీ కొట్టాం. మేము కాపీ కొట్టుకోవాలి మాస్టర్ ఎక్కడప్పుడు తెలుసుకుంటే తప్ప. నా భాషలో కాపీ అంటున్నాం కానీ నాకు తెలియదు చేయాలి. తెలుసుకున్నాం, తైవాన్ పోయినాం, ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకున్నాం, ఫ్యాకల్టీని తెచ్చుకున్నాం, మా మెడికల్ కాలేజ్కు ప్రజెంట్ చేయమన్నాం. డిజిటల్ ఎక్లా యూజీసీకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ చేసినాం, సక్సెస్ అయింది. ఏం ప్రజెంట్ చేసినాం? ఎంబీబీఎస్ ఇప్పటిదాకా చాలా మంది చదివారు. ఎంబీబీఎస్ తర్వాత ఏం చదువుతారు? పీజీ చదువుతారు. పీజీ తర్వాత ఏం చేస్తారు? జాబ్ చేస్తారు, డాక్టర్ చేస్తారు, ప్రొఫెషనల్ చేస్తారు, క్లినిక్ పెట్టుకుంటారు, నర్సింగ్ హోమ్లో పనిచేస్తారు, హాస్పిటల్లో పనిచేస్తారు. అదంతే. కానీ ఇప్పుడు మన డాక్టర్ చదివేది ఏంది? ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మసీ విత్ ఏఐ, నర్సింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసినాం. డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. ఇండియాలో 500 యూనివర్సిటీ ఉంటాయి. దిస్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఓన్లీ వన్ యూనివర్సిటీ ఇండియా మాదే. ఇప్పుడు గట్టి కొట్టారు. అంటే తెలుగు ఉపయోగించుకున్నాం. తైవాన్ ఎంత పెద్ద సక్సెస్ అయిపోయింది. సూరారంలో 80 ఎకరాల క్యాంపస్ డిజిటల్. రేపు దసరాకు మోడీ వస్తున్నాడు, తయారైపోయింది క్యాంపస్ అంతా. బాగా రన్నింగ్ కాలేజే మెడికల్ కాలేజ్.